హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఈ యొక్క వచనము దేవునితో మనకున్న శత్రుత్వం యొక్క ముగింపును సూచిస్తూ ఉంది. మన యొక్క క్రియల ద్వారా కాదు, కానీ కేవలము విశ్వాసము ద్వారానే మనము దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతాము గనుక ఇది మనకంటూ ఒక సురక్షితమైనటువంటి మరియు శాశ్వతమైనటువంటి సమాధానాన్ని తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ యొక్క శాంతి, ఈ యొక్క సమాధానం అనేది కేవలము మన యొక్క క్రియల ద్వారా కాదు, కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి ఆ యొక్క త్యాగము ద్వారా మనకి లభించిందండి. ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం అనేది గత 4 అధ్యాయములకు ముగింపును పలుకుతా ఉంది, ముగింపును సూచిస్తా ఉంది. ఎందుకు ముగింపు అనంటే మన యొక్క పాప స్థితి నుండి మనలను విడిపించి దేవుని పిల్లలుగా మనకు ఒక సురక్షితమైనటువంటి స్థితిని మార్చడాన్ని బట్టి ఆ యొక్క ముగింపును సూచిస్తా ఉంది. ఈ యొక్క రోజున సర్వాంగ కవచంలో 3వ యుద్ధోపకరణం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇట్లా సెలవిస్తా ఉంది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. సైనికుల చెప్పుల వలె సిద్ధత స్థిరపడడానికి, అదే విధముగా శోధనను ఎదిరించడానికి, సమాధానాన్ని పంచుకోవడానికి రోమా సైనికుల చెప్పుల వలె ముఖాముఖిగా పోరాటంలో పట్టును అందించేలాగా, అదే విధముగా ఈ యొక్క సమాధానమును సువార్త మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము జారిపోకుండా ఆ దృఢమైనటువంటి ఆధారాన్ని మనకి ఇస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారితో మనకున్న సమాధానము ఏం చేస్తా ఉంటదంటే, సాతాను కుతంత్రాలకు వ్యతిరేకంగా పోరాడేటప్పుడు ఆ యొక్క నిలకడను దృఢంగా నిలబడేలాగా చేస్తూ ఉంటది. అయితే ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, సువార్త పట్ల ఒక నిర్లక్ష్యం కలిగి ఉన్నారా, అస్థిరత్వం కలిగి ఉన్నారా, సిద్ధత లేకుండా ఉన్నారా? అయితే మన యొక్క జీవితంలో మన యొక్క ఆత్మను బలపరుచుకోవడానికి ప్రతిరోజు కూడా ఈ యొక్క సువార్తను మనము అధ్యయనం చేసుకోవాలి. అధ్యయనం చేసుకోవడాన్ని బట్టి ఆ యొక్క సువార్తను వ్యాప్తి చేసే విషయంలో ప్రతి ఒక్క క్షణము ఆ యొక్క బాధ్యతను మన దేవుడు మన యొక్క భుజముల మీద ఉంచారు కాబట్టి నిర్వర్తించే వారంగా ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.